శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా 7 వికెట్లతో ఘన విజయం సాధించింది. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో శ్రీలంక మొదట బ్యాటింగ్కు దిగి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. అనంతరం మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో టీమిండియా లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 పరుగులుగా నిర్ణయించారు. భారత్ 6.3 ఓవర్లలోనే ఈ లక్ష్యాన్ని ఛేదించింది. 3 టీ20ల సిరీస్ను టీమిండియా 2-0తో కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక బ్యాటర్లలో కుశాల్ పెరెరా అర్ధ సెంచరీ సాధించాడు. ఓపెనర్ పతుమ్ నిస్సంక 32 పరుగులు, కమిందు మెండిస్ 26 పరుగులు చేశారు. అయితే ఇంకెవరూ కనీసం 15 పరుగులు కూడా చేయలేకపోయారు. దీంతో శ్రీలంక తక్కువ స్కోర్కే పరిమితమైంది. అనంతరం వర్షం కారణంగా భారత్ లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 పరుగులుగా నిర్ణయించారు. ఈ మ్యాచ్లో సంజు శాంసన్కు ఓపెనర్గా అవకాశం వచ్చింది, కానీ అతను డక్అవుట్ అయ్యాడు. యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా వేగంగా ఆడడంతో భారత్ 6.3 ఓవర్లలోనే ఈ లక్ష్యాన్ని ఛేదించింది.